అందరికీ నమస్కారం అండి. ఇటీవల ఇన్ సర్వీసెస్ ఉపాధ్యాయులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది. ఈ తీర్పులో ఇన్ సర్వీసెస్ ఉపాధ్యాయులు కూడా టెట్‌లో అర్హత మార్కులు సాధించాలంటూ సుప్రీంకోర్టు ఈ సంవత్సరం సెప్టెంబర్ 1న జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే దేశవ్యాప్తంగా ఈ నిర్ణయంపై చాలా ఉపాధ్యాయ సంఘాలు చాలా అభ్యంతరం వ్యక్తం చేశాయి. కొన్ని రాష్ట్రాలు రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేశాయి. కానీ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రివ్యూ పిటిషన్ దాఖలు చేయలేదు. అయితే చాలామంది ఉపాధ్యాయుల నుంచి తీవ్ర ఆందోళన వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది. అలాగే రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తూనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం టెట్ కూడా నిర్వహిస్తుంది. ఈ విషయంపై నిన్న సచివాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అలాగే భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డిలు నారా లోకేష్‌ని కలిశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్‌పై చాలా ఆందోళనలో ఉన్నారు. వీటిని మనం వీళ్ళ సమస్యలను పరిష్కరించాలి. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలంటూ నారా లోకేష్‌ని కోరారు. దీనికి స్పందించిన నారా లోకేష్ ఖచ్చితంగా ఉపాధ్యాయుల సమస్యల్ని పరిశీలిస్తామని, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేద్దామని, అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం టెట్ కూడా నిర్వహిద్దామని వాళ్ళకి హామీ ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి 2 నెలలు గడుస్తుంది. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పుడూ దీని మీద స్పందించలేదు. తాజాగా 1 వీక్ బ్యాక్ టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే రివ్యూ పిటిషన్ దాఖలు చేయకుండానే టెట్ నోటిఫికేషన్ ఇచ్చారనటంపై చాలా విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల సానుకూల ధోరణి అవలంబిస్తూ ఖచ్చితంగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికైతే సిద్ధపడింది. అలాగే తమిళనాడు తరహాలో సెపరేట్‌గా ఓన్లీ ప్రత్యేకంగా ఇన్ సర్వీసెస్ టీచర్లకి ఏటా 3 టెట్‌లు నిర్వహించాలని తమిళనాడులో ఉంది. అలాంటి పరిస్థితులు కూడా రాష్ట్రంలో తీసుకొని రావాలని, అక్కడ విధానాన్ని కూడా ఇక్కడ తీసుకొని రావాలంటూ కొంతమంది ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రతి ఏటా 3 టెట్‌లు ప్రత్యేకంగా ఇన్ సర్వీసెస్ టీచర్లకి నిర్వహిస్తారా? అసలు అది సాధ్యం పడుతుందా? అన్నది తెలియాల్సి ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందో చూడాల్సి ఉంది. థాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.